హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఆర్‌పీఎఫ్‌కి సంబంధించి ఆల్రెడీ ఎస్ఐ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, నెక్స్ట్ మంత్ మనకి ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఉంది. దాని తర్వాత మనకి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెలు, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెలు జాబ్స్ ఉన్నాయి. సో, ఆ తర్వాత మనకి ఎస్ఎస్‌సి జీడీ ఎగ్జామ్ ఉంది. సో, అన్ని ఎగ్జామ్స్‌లో కూడా జనరల్ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది పోషిస్తది. బట్ ఆ జీఎస్ అనేది చాలా ఎక్కువ వాస్ట్ సిలబస్ కాబట్టి దాన్ని మొత్తం కవర్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో, మనము దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఫస్ట్ చదువుకొని, తర్వాత మనం మిగతా టాపిక్స్‌ని కవర్ చేసుకున్నట్లయితే మనకున్న టైంలో మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, మనం ఈ వీడియోలో టాప్ మోస్ట్ అన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో వచ్చే 25 టాపిక్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది జనరల్ స్టడీస్‌కి సంబంధించి. సో, ఈ 25 టాపిక్స్ గాని మీరు కవర్ చేసినట్లయితే మీకు మాక్సిమం ఎగ్జామ్‌లో వచ్చే 50% ఆఫ్ బిట్స్ అనేవి మీరు కవర్ చేసిన వాళ్ళవుతారు. సో, ఈ సిలబస్ కూడా తక్కువ అనమాట. 25 టాపిక్స్‌ని మీరు ఈజీగా కవర్ చేయొచ్చు. ఒక 1 వీక్‌లో మీరు కవర్ చేసుకోవచ్చనమాట. సో, లెట్ అస్ స్టార్ట్. ముందుగా స్పోర్ట్స్‌కి సంబంధించి మనకి ట్రోఫీస్, వర్డ్స్ అంటే పదాలు అంటాం కదా! ఇప్పుడు మనము బీమర్ అనే పదం ఎక్కడ వాడతాము, ఫుల్ టాస్ అని ఎక్కడ వాడతాము, ఇలాంటి పదాలు కూడా అడుగుతుంటారనమాట. తర్వాత లేటెస్ట్ విన్నర్సు. సో, స్పోర్ట్స్‌కి సంబంధించి స్టాటిక్ పార్ట్ కొంచెం ఉంటది. ట్రోఫీస్, వర్డ్స్ అనేవి. ఈ మళ్ళీ కరెంట్ టాపిక్ ఏంటంటే ఎవరు గెలిచారు, ఏ కప్‌ని ఎవరు గెలిచారు, సో, మన అథ్లెటిక్స్, అదేవిధంగా ఆర్చరీ ఈటిల్లో ఎవరెవరికి మెడల్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. తప్పకుండా దీంట్లో బిట్ వస్తది. తర్వాత అవార్డ్స్‌కి సంబంధించి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంటది. అంటే ఏ అవార్డు ఎప్పుడు స్థాపించారు, అవార్డు తీసుకున్న మొదటి వ్యక్తి ఎవరు, సో, అవార్డుకి ప్రైజ్ మనీ ఏమన్నా ఉంటే అదేంటి, దానికున్న ఇంపార్టెన్స్ ఏంటి, ఇటువంటి ఇన్ఫర్మేషను. అదేవిధంగా కరెంట్ ఇన్ఫర్మేషన్ అంటే పద్మ అవార్డ్స్ లేటెస్ట్. అదేవిధంగా పద్మ అవార్డ్స్ తర్వాత ఏంటి మనకి నోబెల్ ప్రైజెస్, రామన్ మెగ్సెస్ అవార్డ్స్, ఇటువంటి అవార్డ్స్ అన్నీ కూడా స్పోర్ట్స్ అవార్డ్స్ కూడా చూసుకోండి. తర్వాత డాన్స్ ఫామ్స్‌లో మనకి క్లాసికల్ ఉంటాయి. అంటే భరతనాట్యము, కూచిపూడి, కథాకళి ఇవి. అదేవిధంగా ఫోక్ డాన్సెస్ అనమాట. అంటే కొమ్ము నృత్యము, ధింస ఇటువంటివి అన్నీ కూడా మీరు చూసుకోండి. తప్పకుండా దాంట్లో బిట్స్ వస్తాయి. తర్వాత మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ వయలిన్, అదేవిధంగా వీణ, తర్వాత వచ్చేసి మృదంగం. వీళ్ళకి సంబంధించి ఎవరు ఫేమస్ వ్యక్తులు, ఏ ఇన్‌స్ట్రుమెంట్ ఎవరు వాయిస్తారనేది కూడా బాగా చూసుకోండి. అదేవిధంగా సో, ఫేమస్ మ్యూజిషియన్స్ యొక్క వాళ్ళకి పద్మశ్రీ ఎప్పుడొచ్చింది, వాళ్ళు ఏ కళకి సంబంధించిన వాళ్ళు, ఇది కూడా బాగా చూసుకోండి. డాన్స్ ఫామ్స్‌లో కూడా ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు కదా! సో, వాళ్ళు ఏ నృత్యంలో బాగా ప్రావీణ్యత సంపాదించారు, వాళ్ళకి పద్మశ్రీ ఎప్పుడొచ్చింది, పద్మవిభూషణ్ ఎప్పుడొచ్చింది, అవి కూడా అడుగుతుంటారు. సో, వాటిని కూడా చూసుకోండి. తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్. కరెంట్ లేటెస్ట్‌గా ఏవైతే రిలీజ్ అయ్యాయో బుక్సు, సో, 1 ఇయర్ వరకు లేటెస్ట్ చూసుకోవాలి. అదేవిధంగా ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయన్నమాట. గాంధీ యొక్క ఆత్మకథ ఏమిటి, నెహ్రూ గారి ఆత్మకథ, సో, అదేవిధంగా అబ్దుల్ కలాం రచనలు, ఇటువంటివన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫెస్టివల్స్ అంటే ఫేమస్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా! బెలూన్ ఫెస్టివల్ అని, అదేవిధంగా తర్వాత కేరళలో జరుపుకునే ఫెస్టివల్స్. సో, ఇండియాలో చాలా ఫెస్టివల్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత టెంపుల్సు, కేవ్స్, హెరిటేజ్ సైట్స్, పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్ ఫారెస్ట్స్, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే టెంపుల్స్, కేవ్స్, అదేవిధంగా రిజర్వ్ ఫారెస్ట్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్, ఇవన్నీ కూడా చూసుకోండి. తప్పకుండా మీకు దీంట్లో బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎంపైర్స్ అండ్ ఫౌండర్స్. గుప్తా వంశాన్ని స్థాపించింది ఎవరు, మౌర్య రాజ్య స్థాపకుడు ఎవరు, ఇలా అడుగుతుంటారు. అది కూడా ఖచ్చితంగా చూసుకోండి. తర్వాత ఆర్టికల్స్ అనమాట. పాలిటీలో మనం ఉన్న ఆర్టికల్స్ అన్నీ ఒకసారి చూసుకుంటే బెటరు. అంటే లోక్సభ సభ్యులకు సంబంధించి ఏ ఆర్టికల్ అనేది ఇస్తుంది, తర్వాత రాష్ట్రపతి నియామకం ఏ ఆర్టికల్కి సంబంధించింది, ఇలా అడుగుతూ ఉంటారు. తర్వాత బ్రిటిష్ గవర్నర్ జనరల్స్, వాళ్ళకి సంబంధించిన యాక్ట్స్. అంటే మనకి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఎవరు తీసుకొచ్చారు, అదేవిధంగా ఫస్ట్ పోస్ట్ ఆఫీసు ఏ గవర్నర్ కాలంలో స్థాపించబడింది, తర్వాత మనకి రెగ్యులేటింగ్ యాక్ట్స్, ఇవి కొంచెం చూసుకోండి. తప్పకుండా వాటిలో బిట్ వస్తూ ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఇన్ గాంధీ ఎరా, అంటే క్విట్ ఇండియా ఉద్యమము, సహాయ నిరాకరణ ఉద్యమము, సో, ఉప్పు సత్యాగ్రహం, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అవి డేట్సు, దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ముఖ్యులు ఎవరు, ఏ ప్లేస్లో స్టార్ట్ చేశారు, ఇవి మాత్రం చూసుకోండి కనీసం. తర్వాత రైల్వేకి సంబంధించి రైల్వే జోన్సు, హైవేసు, ఇవి కూడా చాలా ఇంపార్టెంటు. అంటే ఉత్తర మధ్య రైల్వే యొక్క కేంద్రం ఏంటి అని అడుగుతారనమాట. దక్షిణ మధ్య రైల్వే యొక్క అది ఎక్కడ ఉంటుంది, సికింద్రాబాద్, ఇలా అడుగుతూ ఉంటాడు. హైవేస్ కూడా, సో, హైవే 44 ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. తర్వాత యానిమల్ కింగ్డము, ప్లాంట్ కింగ్డము.
సో బయాలజీకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. యానిమేలియా, ప్లాంట్ ఇలా ఉంటాయి కదా మనకి. సో యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, పోరిఫెరా, సో నెమటోడా, ఇవన్నీ కూడా చూసుకోండి. తర్వాత డిసీజెస్, కాజెస్ అంటే మనకి ఫ్లూ జ్వరము, అదేవిధంగా మనకి టైఫాయిడ్ దేనివల్ల వస్తుంది, టీకాలు, అదేవిధంగా వ్యాధులకు సంబంధించి ఖచ్చితంగా చూసుకోండి. తర్వాత కెమికల్ నేమ్స్ అండ్ ఫార్ములాస్, మనకి కెమిస్ట్రీకి సంబంధించి H2SO4 యొక్క రసాయన నామం ఏంటి, సో ఇలాంటివి అడుగుతూ ఉంటాడనమాట. H2NO3కి ఇవన్నీ మీరు చూసుకోండి తప్పకుండా. తర్వాత సమాజాలు, స్థాపకులు అంటే ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం, ఇలా చాలా సమాజాలు ఉన్నాయి కదా. సో అది చిన్న టాపికే, దాన్ని చూసుకుంటే తప్పకుండా దాంట్లో మీకు బిట్ వస్తుంది. తర్వాత సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్, ఇంపార్టెంట్ సెంట్రల్ స్కీమ్స్, అదేవిధంగా ఒక్కొక్క స్టేట్కి కొన్ని ప్రముఖమైన స్కీమ్స్ ఉంటాయి కదా. సో అవి మీరు తప్పకుండా చూసుకోండి, అవి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత లేటెస్ట్ అపాయింట్మెంట్స్ అంటే మన ఈ మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎన్నికయ్యారు, తర్వాత వచ్చేసి మిలిటరీ జనరల్గా ఎవరు నియామకమయ్యారు, రాష్ట్ర సీఎంస్, చీఫ్ మినిస్టర్సు, సో ఇవన్నీ కూడా తప్పకుండా చూసుకోండి. తర్వాత 2011 పాపులేషన్ సెన్సస్, ఇది చాలా ఇంపార్టెంట్. సో లిటరేచర్ రేట్ ఎక్కడ ఎక్కువ ఉంది, పేదరికం ఎక్కడ తక్కువ ఉంది, సో ఇలాంటివి ఖచ్చితంగా మీరు చూసుకోండి, ఖచ్చితంగా బిట్ వస్తుంది. తర్వాత ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనమాట, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, తర్వాత వర్క్, పనికి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి, సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసుకోండి, తప్పకుండా అక్కడ బిట్లు వస్తాయి. తర్వాత డేస్, థీమ్స్ అంటే ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు, దాని యొక్క థీమ్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అన్నమాట, అవి తప్పకుండా చూసుకోండి. తర్వాత సంయుక్త సైనిక విన్యాసాలు అంటే అమెరికా, భారత్ కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తూ ఉంటుంది, జపాన్తో కలిసి చేస్తూ ఉంటాం, అవి ఎక్కడ జరిగాయి, ఏ రోజు నుంచి ఏ రోజు జరిగాయి, సో ఎవరెవరు ఏ దేశాలు పాల్గొన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా చూసుకోండి. తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ UNO, తర్వాత వచ్చేసి యునెస్కో, తర్వాత యూనిసెఫ్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోండి. అవి ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, వాటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. తర్వాత నదీ వ్యవస్థ అంటే గోదావరి నది ఎక్కడ పుట్టింది, గంగా నది ఉపనదులు ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా చూసుకోండి. చివరిది వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి మనకి కాళీబంగనం, అదేవిధంగా లోథాలు, సో ఎద్దు బొమ్మ ఎక్కడ దొరికింది, సో వీళ్ళు ఈ జంతువు గురించి తెలియదు, లేదా ఈ పంట గురించి తెలియదు, ఇటువంటి చిన్న చిన్న టాపిక్స్ అవి కూడా చూసుకోండి. మొత్తం చదవకపోయినా అవి మెయిన్ టాపిక్స్ చూసుకున్నట్లయితే మీకు హెల్ప్ అవుతుంది తప్పకుండా. అదేవిధంగా బుద్ధుడి గురించి, జైనిజం గురించి, దాంట్లో కొన్ని పదాలు ఉంటాయన్నమాట. సో బుద్ధ సన్యాసులను చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టే ప్లేస్ని ఏమంటారు, బౌద్ధ ఆరామాలు దేనికి ఉపయోగిస్తారు, ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో అవి కూడా కొంచెం చూసుకోండి. సో ఈ 25 టాపిక్స్ అనేవి మీరు కంప్లీట్గా చదివినట్లయితే మీకు తప్పకుండా ఒక 50 బిట్లు ఇచ్చినట్లయితే దాంట్లో 20 బిట్స్ 25 బిట్స్ మీకు ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. మిగతా కొన్ని మిస్లీనియస్ టాపిక్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం వీటిని కవర్ చేసిన తర్వాత మిగతా చదవడానికి ట్రై చేయండి. మొత్తం చదవాలంటే GS అనేది ఒక సముద్రం లాంటిది, మొత్తం అనేది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. కాబట్టి మెయిన్గా ఈ టాపిక్స్ని చదివారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోస్ ఫ్యూచర్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.